బంగారు గని కుప్పకూలి 30 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా మరింత పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వందలాది మంది కార్మికులు ఆ బంగారు గని కూలడంతో ఆ మట్టి క్రింద చిక్కుకుపోయారు. ఇది ఆఫ్రికా ఖండంలోని సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో చోటు చేసుకుంది. గోల్డ్ మైన్ కుప్పకూలి ఆ శిథిలాల కింద అనేక మంది కార్మికులు కూరుకుపోయారు. నానా మంబెరెలోని గని మైనింగ్లో ఈ ఘటన జరిగింది. మైనింగ్ జరుగుతుండగా ఆ మట్టి కొండలు పైన ఒక్కసారిగా కూలిపోయాయంటూ తెలుస్తోంది. 30 మంది అక్కడికక్కడే సమాధయ్యారు. కార్మికులు ఇప్పుడు అధికారులు కార్మికులు కలిసి అక్కడ సహాయక చర్యలు చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ వీడియో చూస్తే ప్లీజ్ చెక్. ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఈ బంగారు గనుల్లో ఎన్నో వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అండ్ రోజు కూలీ కోసం వచ్చి పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య లెక్కలేనంత ఉంది. అయితే ఇంత భారీ ఎత్తున ఒక్కసారిగా గని కూలి ఇంత భారీ ఎత్తున అందులో చిక్కుకుపోవడం కానీ ఈ మధ్య కాలంలో ఇలా ప్రాణాలు కోల్పోవడం కానీ జరగలేదు అంటూ చెప్తున్నారు. కానీ రిపీటెడ్గా ఘటనలు అయితే జరుగుతూ ఉండడాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ గోల్డ్ మైన్లో ఈ ఘటన జరిగింది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. అబా అనేటువంటి ప్రాంతంలో నానా మంబెరే ప్రిఫెక్చర్ పశ్చిమ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్కి చెందినటువంటి ప్రాంతం. ఇప్పటి వరకు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటూ తెలుస్తుంది. అనేక మంది ఈ గని మట్టి కింద చిక్కుకున్నారని, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది ఒక చిన్న స్థాయి ఆర్టిసనల్ గోల్డ్ మైనింగ్ చేసేటువంటి ప్రాంతం. గని కూలిన తర్వాత స్థానికులు తోటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కలిసి ఆ మట్టిలో ఉన్నటువంటి మృతదేహాలను వెలికి తీయడంలో కృషి చేసినట్లుగా తెలుస్తుంది. గాయపడ్డ వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. అయితే సహాయక చర్యలు పూర్తవడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఆ మట్టిని త్రవ్వి తీయాలి, లోపల ఉన్న చిక్కుకున్న వాళ్ళని బయటకు తీయాల్సిన అవసరం ఉంది. అయితే ఖచ్చితంగా లోపల ఇరుక్కున్న వాళ్ళు ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జనరల్గా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఎన్నో వేల మంది ఇలాంటి చిన్న చిన్న స్థాయి బంగారపు గనుల త్రవ్వకాల మీద ఆధారపడుతూ ఉంటారు. చాలా చోట్ల ప్రాపర్ సెక్యూరిటీ నామ్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల, భద్రతా పరికరాలు లేకపోవడం అండ్ సరైన నిర్మాణం లేకపోవడం, అలాగే ఆ గని ఆ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి, స్థిరత్వాన్ని మెయింటైన్ చేసే లేదంటే పరీక్షించేటువంటి వ్యవస్థలు అక్కడ లేకపోవడం వల్ల ఆ కూలిపోయి వాటి కింద చిక్కుకుపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అండ్ గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. దక్షిణాఫ్రికాలో రస్టెన్బర్గ్ సమీపంలో మరొక గని ప్రమాదం జరిగింది రీసెంట్గా. అందులో 14 మంది ప్రాణాలు కోల్పోయారు, 8 మంది గాయపడ్డారు. ఆ 14 మంది కూడా మైనర్స్. అలాగే కెన్యాలో టర్కాన్ అనేటువంటి ప్రాంతంలో కూడా ఆగస్టు 14న ఒక గోల్డ్ మైన్ కూలి 6 చనిపోయారు, వాళ్ళు కూడా మైనర్స్. సో ఇంకా ఎంతోమంది అక్కడ చిక్కుకొని సఫికేషన్ ఫీల్ అయ్యారంటూ కూడా తెలిసింది. సో ఎక్కువ మంది అక్కడ ఆఫ్రికా దేశాల్లో కరువు తాండవిస్తున్నటువంటి ప్రాంతాలు, ఇంకా రోజు కూలీలుగా పనిచేస్తూ వచ్చిన కొద్దిపాటి ఆ డబ్బులతోనే ఫ్యామిలీస్ని నెట్టుకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులోనూ ఎక్కువ మంది మైనర్స్.
చిన్న వయసు నుంచే సుమారుగా 11 ఏళ్ల వయసు నుంచే ఈ గని పనుల్లోకి వాళ్ళని పంపిస్తూ ఉంటారు పేరెంట్స్. 11 ఏళ్ళు 14 ఏళ్ల వయసులో అక్కడికి వెళ్ళి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది ఉంది, వందల సంఖ్యలో ఉంటుంది అంటూ అక్కడి సర్వేలు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు మరొకసారి అలాంటి ఘటనే మనం చూస్తున్నాం. ఈ గోల్డ్ మైన్స్లో పనిచేస్తూ ఒక్కసారిగా ఆ మైన్ కూలిపోవడంతో, పైన మట్టి ఒక్కసారిగా పడిపోవడంతో ఇలాంటి ప్రమాదాలు మనం ఈ బొగ్గు గనుల్లో కూడా చూస్తూ ఉంటాం. కొంచెం రిపీటెడ్గా మనం చాలా సందర్భాల్లో విన్నాం. మన దగ్గర సింగరేణి లాంటి ప్రాంతాల్లో లోపలికి వెళ్ళిన తర్వాత పైన లేయర్స్ ఒక్కసారిగా పడిపోవడం, రాళ్ళు మట్టి పడిపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు మనం చూసాం. కాకపోతే ఇక్కడితో పోల్చుకుంటే అక్కడ పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. అంటే ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండదు, సేఫ్టీ మెజర్స్ ఉండవు. జనరల్గా ఇక్కడ గోల్డ్ మైన్స్లోకి, ఇక్కడ బొగ్గు గనుల్లోకి వెళ్ళే వాళ్ళకి హెల్మెట్స్ ఇస్తారు, రేడియేషన్ ఎఫెక్ట్ లేకుండా చూసుకుంటారు, ఎప్పటికప్పుడు లోపల నీట్గా ఉందా లేదా, అక్కడ ఏమైనా పాయిజనస్ గ్యాసెస్ వస్తున్నాయా లోపల త్రవ్వే కొద్దీ, అండ్ ఆ మైన్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, పైన భాగం కూలకుండా జాగ్రత్తగా ఉంటుందా లేదా, సపోర్ట్ ఏమైనా అవసరం అయితే అలాంటివి ఇవ్వడం లోపల, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి పైకి తీసుకురావడానికి అక్కడి రోప్స్ కూడా ఉంటాయి, మనకి చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ గోల్డ్ మైన్స్లో ఇలాంటి ఏ ఫెసిలిటీస్ ఉండవు, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోతారు వాళ్ళు. అలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు. మరొకసారి ఆ విజువల్స్ నేను మీకు మరింత క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ చెక్ ఇట్. ఒకసారి అక్కడ ఉన్న విజువల్ మీరు చూడొచ్చు. ఆ వీడియోలోనే మీకు కనిపిస్తుంది పైన ఉన్నటువంటి ఆ లేయర్ అంతా ఒక్కసారిగా జారి కిందకి రావడం మీకు కనిపిస్తుంది ఆ విజువల్లో. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ భయంతో పరుగులు తీయటం, అనేక మంది మీదకి ఆ మట్టి ఒక్కసారిగా కొండలాగా కదిలి వచ్చి వాళ్ళ మీద పడడంతో దాని కింద చిక్కుకుపోవడం కూడా మీకు కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు అక్కడ ఎన్నో జరుగుతున్నాయంటూ అధికారులు చెప్తున్నారు. ఈవెన్ ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయంలో ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎంతోమంది చిన్నపిల్లలు, మైనర్స్, అలాగే సామాన్య ప్రజలు కూడా కనీస జాగ్రత్తలు అక్కడ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. రోజు కూలీ కోసం వెళ్ళి ప్రాణాలకు తెగించి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మరొక ఇన్సిడెంట్, ఇప్పుడు అలాంటి ఘటన మనం చూసాం. ఈ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని గతంలో కొన్ని సినిమాలు కూడా మనం చూసాం. ఎన్నో మూవీస్ హాలీవుడ్లో కూడా రిలీజ్ అయ్యాయి. అక్కడి గోల్డ్ మైనింగ్ అనేది ఎంత కష్టంగా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అనేవి మనం చూస్తుండొచ్చు. మేబీ రిఫరెన్స్కి కొన్ని మూవీస్లో కొన్ని సీన్స్ కూడా మనం చూసాం. ఇప్పటికీ అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఒక 30 years బ్యాక్, 40 years బ్యాక్ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళు అలాంటి పరిస్థితుల మధ్య పనిచేయాల్సిన చాలా దారిద్ర్యం మధ్యలో వాళ్ళు ఉన్నారు. మరొకసారి నేను ఆ విజువల్స్ మీకు క్లియర్గా చూపిస్తాను.